సంతోష్ గారు, మీకు రియల్ ఎస్టేట్లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని మేము మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాము. అసలు ఇప్పుడు చాలామంది మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, అసలు ఇన్వెస్ట్ చేసుకోవాలా వద్దా హైదరాబాద్లో అని చాలామందికి డౌట్ ఉంది. వాళ్ళందరూ డౌట్ క్లియర్ చేయడానికి మీరు మా ప్రేక్షకులకి కొంచెం అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే హైదరాబాద్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి కొంచెం మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండి, నా పేరు సంతోష్ అండి. సో మనం చెప్పేది NH44 అండి, బెంగళూరు హైవే 6 లైన్స్, కాశ్మీర్ టు కన్యాకుమారి. సో మనకు షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి 30 కిలోమీటర్స్ వస్తుందండి. దాంతోపాటు ఇది మున్సిపాలిటీ. సో 4-5 ఇయర్స్ చాలా మంచి డెవలప్మెంట్ అయ్యిందండి. ఆల్మోస్ట్ అక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటర్, దాంతోపాటు షాపింగ్ కాంప్లెక్సెస్, మల్టీ స్పెషల్ హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్. సో మనకు షాపింగ్ మాల్స్ మంచి వస్తున్నాయండి. దాంతోపాటు మనకు ఇది రెసిడెన్షియల్ జోన్ అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ 400 ఎకర్స్లో NRSC అండి. NRSC అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది మనకు రిమోట్ యాక్చువల్లీ శాటిలైట్స్ ఉంటాయి కదండి, దానికి సర్చింగ్ సెంటర్ అంటారండి దీన్ని. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే ఫ్యూచర్లో బాగుంటుందండి. ప్రస్తుతానికైతే మనకు 10 నుంచి 15 వేల వరకు గజం నడుస్తుందండి అక్కడ. సో DTCP షాద్ నగర్లో ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్తున్నారు హైదరాబాద్లో షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారు. మేము ముంబై హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? ముంబై హైవేలో రేట్స్ అన్ని మనకు చాలా పెరిగిపోయాయండి. ఇప్పుడు మనం కొనే పరిస్థితులు లేవు. ఆల్మోస్ట్ మన సంగారెడ్డిలో కొనాలంటే 35 నుంచి 50,000 అయిపోయిందండి. ప్రస్తుతానికి సదాశివపేట తీసుకున్న అప్రాక్సిమేట్లీ మనకు 15 నుంచి 20 వేలు గజం నడుస్తుందండి. జహరాబాద్ దగ్గర మనకు 12-10 వేలకు నడుస్తుందండి. అప్రాక్సిమేట్లీ సిటీ నుంచి చూసుకున్న 70 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. ఇది బెంగళూరు హైవే అయితే మనకు అప్రాక్సిమేట్లీ ఒక 30 అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ రేడియేషన్లో ఉంటుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బి దగ్గర ఉంటుంది. రోడ్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, మనకు MMTSP అవైలబుల్ ఉన్నాయండి. ఫ్యూచర్లో మనకు మెట్రోవి ఫ్యూచర్లో షాద్ నగర్ నుంచి మన శంషాబాద్ నుంచి షాద్ నగర్ వరకు ఎక్స్టెన్షన్ ఉంది. అక్కడ నుంచి మనకు జడ్చెల్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది. బాల్నగర్ బి సెడ్జ్ వస్తుంది, అక్కడ పోలేపల్లి సెడ్జ్ 1800 ఎకర్స్లో. ఇంప్లిమెంట్ అనేది మంచిగా ఉంటుంది. ఫ్యూచర్లో మనం అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే షాద్ నగర్ ఎంత లేదన్నా ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్కి అయినా కానీ ఒక ½ అవర్లో వెళ్ళిపోవచ్చు. గచ్చిబౌలికి అయితే ఒక 45 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. సో ఫ్యూచర్లో బాగుంటుందండి ఇక్కడ. సరే, ఇప్పుడు షాద్ నగర్లో ప్రజెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి మీరు చెప్పిన ప్రకారం? షాద్ నగర్లో ఇప్పుడు మా వెంచర్తో కంపారిజన్ చేసుకుంటే మేము ఇచ్చేది 9,500 అండి. మినిమం ప్లాట్ వచ్చి 147. బడ్జెట్ వచ్చి మనకు 10 to 13 lakhsలో మనకు మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుందండి. అదే వేరే కంపెనీతో కంపారిజన్ చేసుకుంటే 14,000 గజం అమ్ముతున్నారండి. అంటే మీరు 9,500కి అమ్ముతున్నారు కదా, అది ఏం అప్రూవ్డ్? మనకు DTCP అప్రూవ్డ్ లేవుతుంది. దీంతో పాటు మీరు ఏం డెవలప్మెంట్స్ ఇస్తారు 9,500? దాంట్లో మనకు ఎంట్రన్స్ యాడ్స్ అండి. సో 50 feet రోడ్ అండి, 33-40 feet రోడ్స్. దాంట్లో చిల్డ్రన్స్ పార్క్ ఏరియా, ప్లాంటేషను, దాంతోపాటు మనకు ఎలక్ట్రిసిటీ పవర్ ట్యాంకు, ఇవన్నీ అమ్యూనిటీస్ అన్ని టోటల్ ఇస్తున్నాను అండి. 100% వాస్తు ప్రకారం ఉందండి. మీరు సరౌండింగ్ వెరిఫై చేసుకోండి. దాని తర్వాత ఒకసారి మా సైట్ విజిట్ చేయండి. దాంతో కంపారిజన్ చేసుకుంటే మాది చాలా లో బడ్జెట్ అండి. ఆల్మోస్ట్ కొన్ని 75% సోల్డ్ అవుట్ అయిపోయాయండి. 25% ప్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో మనకు 2 కిలోమీటర్లు వరకు మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయండి. అక్కడికి మనకు ఎంత లేదన్నా కానీ 20,000, 25,000, 18,000, 16,000 అమ్ముతున్నారు. ఇప్పుడు మనం తీసి పెట్టుకుంటే బాగుంటుందండి. లో బడ్జెట్ ఉంది. ఇంకా మనకు ఈ రిజల్ట్కి ఇట్లా వస్తే, ఎలక్షన్ రిజల్ట్ వస్తే June 4th మనకు సెంట్రల్ గవర్నమెంట్ MP ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంది. భూమి రేట్లు పెరుగుతాయని మనకు అనౌన్స్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇప్పుడు మనకి బెంగళూరు హైవే నుండి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది మీ సైట్? మనకు హైవే నుంచి కరెక్ట్ 3.5 కిలోమీటర్లు వస్తుందండి. మనకు కనెక్టివిటీ 3 రోడ్ కనెక్టివిటీ ఉన్నాయండి. ఒకటి రాయకల్ నుంచి ఒకటి మన 5.5 కిలోమీటర్స్ వస్తుందండి. మనకు ఇక్కడ షాద్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వస్తుందండి. పరిగిపోయే రోడ్, షాబాద్ ప్లస్ పరిగిపోయే రోడ్ నుంచి. అంటే మీరు షాద్ నగర్ కూడా MMTS వస్తుంది, సిటీ నుండి బస్సెస్ ఇప్పుడు MMTS అనేది అవైలబుల్ ఉంది. సిటీ నుండి బస్సెస్ కూడా వస్తాయి అంటున్నారు, అంతేనా మీరు? సరే, ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు చాలామంది
వేరే స్టేట్స్ ఉంటారు, వేరే కంట్రీస్ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పద్దాకు వచ్చి చూసుకోలేరు వాళ్ళ ఫ్లాట్స్ అయ్యి. సెక్యూరిటీ పరంగా ఎట్లా ఉంటుంది మీ దగ్గర కొంటే? సెక్యూరిటీ పరంగా అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మీకు అవసరం ఉంటే మేము రీసేల్ చేసి పెడతామండి, దానికి ఇబ్బంది ఏం లేదు. మీకు 24 hours కింద కనిపించే నెంబర్కి నాకు కాల్ చేస్తే మీకు అవైలబుల్ ఉంటాయి. అంటే అన్ని పరంగా మీకు సర్వీస్ ఇస్తాను. అంటే మీకు 24/7 సెక్యూరిటీ ఉంటుంది Yes. ఫ్లాట్కి. Yes. సో మన ఫ్లాట్ ఎప్పుడు సేఫ్టీగానే ఉంటుంది. Yeah. ఒకవేళ మేము బయట వేరే స్టేట్స్లో ఉండి ఎప్పుడైనా అక్కడ డెవలప్మెంట్స్ అయ్యి ఫోటో తీసి పెట్టమంటే పెడతారా? మేము 100% 24/7 అండి సర్వీస్ గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. టోటల్ నేను ఆల్మోస్ట్ 6 years నుంచి దీంట్లోనే ఉన్నాను. 24 hours మీకు చిన్న డౌట్ ఉన్నా కానీ ఎవరైనా రిఫరెన్స్ ఉన్నా కానీ ఇవ్వండి, మీకు మంచి సర్వీస్ ఇస్తాను. సరే. ఇంకోటి క్లియర్ టైటిల్ ఉంటుంది, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది, మనకు ఎల్పి నంబర్ ఉంది, అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఎల్పి నంబర్. సో మనం ఇవన్నీ చూసుకొని తీసుకోవాలండి. ఎందుకంటే మీరు జీపీ లేఅవుట్స్ తీసుకుంటే దానికి సెక్యూరిటీ పర్పస్ ఉండదండి, ఫామ్ ల్యాండ్స్ అని చేస్తారు. సో దానికి మీకు పర్మిషన్లు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. దీంట్లో మనం పర్మిషన్ తీసుకోవడానికి ఏంటంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇచ్చింది కాబట్టి 100% సెక్యూరిటీ పర్పస్ అని చెప్పగలుగుతాం. ఇప్పుడు హౌస్ కట్టుకునే వాళ్ళకి ఎన్ని ఇయర్స్లో అక్కడ హౌస్ కట్టుకునే అవకాశం ఉంది? ఇప్పుడు మనం ఒక 2 yearsలో కట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ 75% అయిపోయింది. 25% వస్తే మనకు మార్కెట్ రిలీజ్ అవుతుంది, ఫైనల్ ఏపీ నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ వెళ్ళొచ్చు. అక్కడ కట్టుకుంటే హౌస్ రెంట్స్ కూడా ఇవ్వచ్చా? 100% అండి. రెసిడెన్షియల్ జోన్ R1లో ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీకు కాంటాక్ట్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో మీ నెంబర్ ఇస్తాము, దానికి కాంటాక్ట్ అవ్వండి. సంతోష్ గారు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్రీ సైట్ విజిట్ అండి కస్టమర్స్కి. ఎప్పుడు పెడతారు? మీరు ఫ్రీ సైట్ విజిట్, బట్ ఏంటంటే ఫ్యామిలీతోని ఎవరైతే తీసుకుంటారో డిసిషన్